చేసావనుకో ఎవరికి ఫస్ట్ చెప్తాడు సీక్రెట్స్? మా కజిన్ బ్రదర్ ఉన్నాడు. ఈ మధ్య ఆయనకి నీకు జరిగిన మధ్య సీక్రెట్స్ ఏంటి చెప్పు? నేను ఎట్లా స్కూల్ ఎక్కడ కొట్టాలని నేను చెప్తా, అరే నువ్వు సంకలం పెట్టుకో ఈజీ ఫస్ట్ వైరల్ అయిన సాంగ్ ఫస్ట్ నీకు సందీప్ కిషన్ గారు కామెంట్ చేశారు, రైట్? లైక్స్ కూడా కొట్టారు. ఇంకా ఎవరు? రణ్వీర్ సింగ్ స్టేటస్ పెట్టుకున్నాను, స్టోరీ పెట్టుకున్నారా? ఓహో సూపర్, బాలీవుడ్కి కూడా వెళ్ళిపోయినావు అయితే. శ్రీలీల గారు కూడా కామెంట్ చేసారు. ఏ సాంగ్కి? అదే డబ్బులు పడుతుంది మా చెల్లితో చేసి. ఈ ఓన్ కొరియోగ్రఫీ చేసుకోవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అసలు ఇంత చిన్న ఏజ్లో? నేను వేరే వాళ్ళ పెద్ద పెద్ద డాన్సర్స్ నుంచి. ఓకే, చిరంజీవి గారి డైలాగ్స్ అంటే ఇష్టం, దద్దరిల్లిపోతాయి మొత్తం డైలాగ్స్ అని. ఒక్క డైలాగ్ చెప్దాము మరి. డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని అంటే కోస్తా. స్వీట్ వార్నింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఒక సూపర్ డూపర్ డాన్సర్ ఉన్నారనమాట. మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా వెతికి ఒక సూపర్ డాన్సర్ని తీసుకొచ్చిన మీ అందరి కోసం. ఏజ్ చెప్తే షాక్ అవుతారు, అంటే లడ్డుగా మంచిగా ముద్దుగా కనిపిస్తాడు. కొంచెం ఏజ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ రియల్ ఏజ్ చాలా తక్కువ. ఈ మధ్య 22 మిలియన్స్ వైరల్ అయినాయి అనమాట ఆయన వీడియోస్ కూడా. సో చాలామంది హీరోస్ కూడా ఆయన వీడియోస్కి కమెంట్స్ పెట్టడం జరిగింది, పర్సనల్గా మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఆయన ఎవరో కాదు, ప్రజయ్ రెడ్డి, డాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా. ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నా అక్క, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. నీకు ఇది అలవాటు అయిపోయింది కదా, ఎవరి ఇంటర్వ్యూలో కూర్చున్నా కూడా హాయ్ అక్క బాగున్నావా, హాయ్ అన్న బాగున్నావా, ఫస్ట్ అడిగేయాలి, అంతేనా? నవ్వు కొంచెం, ఏమైంది? అమ్మో మంచిగా నవ్వు, ఏం కాదు, అంత బలవంతంగా వద్దు, ఓకేనా? స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? నువ్వు నన్ను అడుగుతావా, నేను నిన్ను అడగాల? నువ్వు అడగక్క. నేనే అడగాలనా? ఏం అడగాలి? డాన్స్ గురించి అడగాల, స్టడీస్ గురించి అడగాల, ఫ్రెండ్స్ గురించి అడగాల, ఫ్యామిలీ గురించి అడగాల, ఫుడ్ గురించి అడగాల, ట్రావెల్ గురించి అడగాల? నీ ఇష్టం అక్క, ఏదన్నా అడుగు. ఏది అడిగినా చెప్తావా? అన్నిటికంటే ఇష్టం ఏంటి అంటే ఏందక్క అట్లా? నీకు ప్రజయ్ రెడ్డి కదా నీ పేరు, ఇంకేమన్నా నిక్ నేమ్స్ ఉన్నాయా? బబ్లు, చిన్న, లడ్డు, ప్రజు అని పిలుస్తుంది, అంతే కామన్. ప్రజు. ఓకే, అయితే అలానే పిలుచుకుందాం మరి ఇంటర్వ్యూలో, ఓకేనా? ప్రజుకి ఏమి ఇష్టం? ఫుడ్ ఇష్టమా, డాన్స్ ఇష్టమా, ట్రావెలింగ్ ఇష్టమా, ఏంటి ఏమి ఇష్టం? నాకు డాన్స్ ఇష్టం, స్టడీస్ ఇష్టం, ట్రావెలింగ్ కూడా ఇష్టం. మూడు ఇష్టమే. అయితే ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడదాం, ఓకే? ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఫ్యామిలీ ఫస్ట్ కదా, అన్ని తర్వాతే కదా. మమ్మీ, డాడీ, అన్న, తమ్ముడు, చెల్లి ఎవరుంటే వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎక్కడ, ఏ ఊరు మీది? హైదరాబాద్ అక్క, ఓల్డ్ బండిపల్లి. ఓహో, పక్కా తెలంగాణ, హైదరాబాద్ లోకల్. కొంచెం స్ట్రాంగ్ ఉంటారు హైదరాబాద్ లోకల్. ఓకే, మమ్మీ, డాడీ? మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ ఎంప్లాయీ ఇన్ రైల్వేస్. ఓకే, బ్రదర్, సిస్టర్స్ అలా ఎవరైనా ఉన్నారు? సిబ్లింగ్ ఉంది, సిస్టర్. ఎన్ని ఇయర్స్ చెల్లికి? నిన్ననే బర్త్డే, ఇప్పుడు 5 years. 5 years, నిన్ననే బర్త్డే అయింది. బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చావు చెల్లికి మరి? ఒక పెన్సిల్ బాక్స్ ఇచ్చా. ఎందుకు? పెన్ అయితే అన్ని గోడల మీద రాస్తే పోవట్లేదనా? నిజంగా అల్లరి చేస్తుందా? చాలా చాలా. నన్ను మస్తు కొడుతూ చుట్టు పట్టుకొని వీకిద్దని చెప్పడానికి పోయినావు కదా, ఎందుకు? బాగా అల్లరి చేస్తుందా? అవునక్క. ఏం పేరు? జాన్వి. ఏం చదువుతుంది? యూకేజీయా? ఓకే. సో డాడీ, మమ్మీ, మీరు అంతా ఒకే దగ్గర కదా ఇంకా? ఓకే. సో నీకు ఎవరు ఎక్కువ క్లోజ్? డాడీ క్లోజా, మమ్మీ క్లోజా, చెల్లి క్లోజా? అందరు క్లోజ్ అక్క, నేను ఎవరితో దూరం ఉండను. నువ్వు ఏదైనా మిస్టేక్ చేసావనుకో ఎవరికి ఫస్ట్ చెప్తావు సీక్రెట్స్? మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, ఆయన కిందనే ఉంటాడు, నెక్స్ట్ ఫ్లోర్. ఓకే, ఆయనకు చెప్తా. ఏమని? ఈ మధ్య ఆయనకి నీకు జరిగిన మధ్య సీక్రెట్స్ ఏంటి చెప్పు? ఆయన నన్ను అడుగుతాడు, నేను ఎట్లా స్కూల్ ఎక్కడ కొట్టాలని నేను చెప్తా, అరే నువ్వు సంకలు ఉల్లిపాయ పెట్టుకో ఈజీ ఫీవర్ వచ్చేసి
ఏంటండి? సంకల ఉల్లిపాయ పెట్టుకుంటే అసలు ఫీవర్ వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు స్కూల్కి పోలేవు అన్నది. ఎవరు చెప్పారు ఇది? నువ్వు ఆయనకు చెప్పావా, ఆయన నీకు చెప్పాడా? ఫస్ట్ నేను వీడియోస్లో చూసిన. ఏ వీడియోస్? ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్లోనే చూసిన. యూట్యూబ్లో చూసావు. మా తాత చూపించాడు. ఏమని? ఇట్లా పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళడం అవ్వదు ఇంకా, నువ్వు అట్లా చేసినావు అనుకో నేను కొడతా అన్నాడు మా తాత. అది చూపించి నువ్వు ఇట్లా చేస్తే నేను కొడతాను అన్నాడు. చూపించకుండా చెప్పొచ్చు కదా. చూపించి ఎందుకు చెప్పడం? అంటే ఇండైరెక్ట్గా చెయ్యమన్నాడా తాత? వద్దన్నట్టు. సో నిన్ను వద్దంటే నువ్వు వెళ్ళి మీ కజిన్ బ్రదర్కి చెప్పావు, అరే నువ్వు ఇలా చెయ్యి స్కూల్కి పోవడానికి. ఇంకా ఫస్ట్ మా కజిన్ బ్రదరే అన్నాడు. ఏమని? స్కూల్ ఎట్లా ఎగ్గొట్టాలంటే అది ఎగ్జాంపుల్ ఇచ్చిన. కడుపు నొప్పి, కాలు నొప్పి, లేకపోతే ఇవన్నీ అవసరంలే, ఉల్లిగడ్డలు సంకల్లో పెట్టుకుంటే ఫీవర్ వస్తుంది. వచ్చిందామని ట్రై చేశారా? ట్రై చేసిన ఒకసారి, ఫీవర్ వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. అయ్యా, మరి అది నీ వల్లనే కదా పాపం. నన్ను ఎగ్జాంపుల్ అంటే నేను చెప్పిన, నా తప్పు. చెప్పకూడదు కదా. తాత ఏమన్నాడు? నువ్వు ఇలా చేయకూడదు అన్నాడు. అంటే చెప్పకూడదని కూడా కదా. మరి చెప్పొచ్చా? ఇంకేం చేశారు? ఇంకేం చేయలేదు, ఒకటే అక్క. పాకెట్లో నుండి డబ్బులు ఏమైనా తీయడం, అదేం బయటకు వెళ్ళి పానీపూరీలు తినడము? నాకు అసలు పానీపూరి అలవాట్లేదు. ఇంకా షాప్కి వెళ్ళి ఏమన్నా బబుల్ కమ్స్ లాంటివి అలాంటివి ఏమైనా చేశారా? దొంగతనంగా ఏమైనా చేశారా ఇంట్లో చెప్పకుండా? ఏం చేయలేక. ఇలాంటివి ఇంకేమైనా చేశారా? స్కూల్కి ఎగ్గొట్టే పనులు, అబద్ధాలు చెప్పడం? నేనేం చేయనక్క, మా చెల్లి ఎక్కువ వేస్తుంది. అవునా? ఏం చేస్తుంది? నాకు కడుపు నొప్పి, కాలు నొప్పి, ఇలా కాలు ఇరిగిందని మొత్తం ఏడుస్తుంటుందా. కాలు ఇరిగిందని డైరెక్ట్ నొప్పి అన్నా నమ్ముతారు, ఇరిగిందంటే ఇంకా అక్కడ దొరికిపోతారు కదా. ఓకే, ఏ స్కూల్? కిడ్జీ మా కిడ్జీ. ఓకే, మా చెల్లి. నువ్వు? సెయింట్ ఆండ్రూస్. ఓకే, స్టడీస్ బాగా చెప్తున్నారా? అవునక్క. ఏ టీచర్ ఫేవరెట్ టీచర్ నీకు? నాకు అందరు ఫేవరెట్ టీచర్స్. నిజం చెప్పు. ఇప్పుడు రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాక నీ ఇంటర్వ్యూ చూస్తారు కాబట్టి అట్లా చెప్తున్నావా? అట్లేం లేదు. మరి నిజం చెప్పు, ఏ సబ్జెక్ట్ ఫేవరెట్? ఏ టీచర్ బాగుంటారు నీతో? నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఆలోచిస్తున్నా ఎందుకు? ఈవీఎస్ టీచర్ నాతో క్లోజ్ ఉంటుందా? బాగుంటారా మేడం? ఓకే, ఎప్పుడైనా దెబ్బలు పడ్డావా స్కూల్లో? ఏం పర్లేదు. కంప్లైంట్స్ ఏం రాలే ఇంటికి? ఏం రాలే. గుడ్ స్టూడెంటా నువ్వు? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వస్తా ఒక్కొక్కసారి, అంతే. ఒక్కొక్కసారి? మిగతా సార్లు? ఒక్కొక్కసారి అంటే ఫస్ట్ లేదా సెకండ్లో ఉంటావు ఎప్పుడు? అంతే. నాకు చెప్పని రాలే, అందుకని చెప్పిన. చెప్పనీకి రాలేదు. మా ప్రజ్జు ఫస్ట్ లేదా సెకండ్ వస్తాడు అంతే. ఎప్పుడు అంతే. మ్యాథ్స్ ఒక్కటే గుడ్ స్టూడెంటా? మిగతా అన్ని సబ్జెక్టులు కూడా? అన్ని సబ్జెక్టులు అక్క. పక్కా అన్నిట్లలో గుడ్ స్టూడెంటా? మా డాడీ దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే. గుడ్ స్టూడెంటా లేదంటే ర్యాంక్ కార్డా? ర్యాంక్ కార్డ్ కాదు, మాకు ఇప్పుడే ర్యాంక్స్ ఉండేవి. ఒక 6th క్లాస్కి ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్. ఓకే, గ్రేడ్ 1, గ్రేడ్ 5 అట్లా. గ్రేడ్ 5 ఎప్పుడు? గ్రేడ్ 1, గ్రేడ్ 2 అట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు గ్రేడ్ 2 వచ్చినప్పుడు గ్రేడ్ 1లో ఒకరు ఉంటారు కదా, కాంపిటీషన్ జరిగిద్ది కదా. ఎవరు, అమ్మాయా అబ్బాయా? ఎప్పుడు అబ్బాయి ఉంటాడు. ఎప్పుడు అబ్బాయి? అంటే అమ్మాయిలు చదవరా మీ క్లాస్లో? అమ్మాయిలు ఎప్పుడు 4th, 5th అట్లా వస్తుంది అంతే. మిగతా ఫస్ట్ 4 ర్యాంక్స్ అన్ని, 3rd ర్యాంక్స్ అన్ని కూడా బాయ్సే. ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ లక్ష్య. లక్ష్య అండ్ అక్కుల్, లక్ష్య ఇద్దరు అమ్మాయి అబ్బాయి? ఇద్దరు అబ్బాయిలే. అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? నువ్వు మాట్లాడవా? నేను మాట్లాడుతాను, వాళ్ళు మాట్లాడరా? యాటిట్యూడ్ అంతే. నేను అడిగితే నువ్వు తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావు అని అసలు మొత్తం మాట్లాడు. ఏం తప్పు? దేని గురించి? నేనేం తప్పు చేయను, వాళ్ళే నా మీద తోస్తారు. ఏం తోసారండి ఈ మధ్య నీ మీద? నేను పెన్సిల్ తీసుకున్నా, వాళ్ళని అడిగి తీసుకున్నా. వాళ్ళు అంటున్నారు నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకున్నావు అని. ఆ టీచర్స్ చెప్పి కంప్లైంట్ చేసిన. నువ్వే క్లాస్ ఫస్ట్ కదా, ఏం చేస్తారు కదా? కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం చేయరు కదా. కంప్లైంట్ ఇచ్చిన టీచరు నెక్స్ట్ టైం డోంట్ డూ అంటారు, అంతే, ఇంకేమున్నది. అంతే కదా, నువ్వేం తప్పు చేయలేదు కదా, సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, స్కూల్లో డాన్స్ చేస్తావా? అవును అక్క, చేస్తా. మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్. ఇప్పటివరకు నీకు ఎన్ని ప్రైజ్లు వచ్చినాయి స్కూల్లో? దేంట్లో? ఒక డాన్స్లో కానీ, లేదంటే స్టడీస్లో కానీ, గేమ్స్లో కానీ? నాకు స్టడీస్లో సర్టిఫికేట్ వచ్చిండ్రు, 5 సర్టిఫికేట్స్ వచ్చినాయి. ఓ సూపర్. డాన్స్లో జస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంతే అక్క.
అంతే పెద్దగా అంటే అంతేం ప్రైజెస్ కూడా ఇవ్వరు, Prizes ఇవ్వరు. ఓన్లీ కొరియోగ్రాఫర్కి ఇస్తారు అంతే. ఓకే. నీ డాన్స్కి నువ్వే కొరియోగ్రఫీ కదా, అంటే స్కూల్లో వేరే వాళ్ళు ఉంటారా? ఆ, ఓకే. సో ప్రజు, నీకు ముందు స్టడీస్ అంటే బాగా ఇష్టం, రైట్? ఫ్యామిలీ అంటే ఇష్టం, స్టడీస్ అంటే ఇష్టం, చెల్లి అంటే ఇష్టం, ఓకే. దాని తర్వాత డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ డ్యాన్స్ అనేది లాక్డౌన్ నుండి స్టార్ట్ చేసావు కదా. లాక్డౌన్ ముందు నీకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడము, లేదంటే ముందు నేను నేర్చుకోవాలనుకోవడము అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును అక్క, నాకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది అంటే మైండ్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, అవును థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అవును, ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మంచి షార్ప్ అవుతుంది. షార్ప్ అవుతుంది బ్రెయిన్. సో ముందు ఉండింది నీకు ఆలోచన. అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? అప్పుడు నాకు ఒక 5 years ఉండొచ్చు అక్క. 5 years. 5 yearsకే నీకు అప్పటికే డ్యాన్స్ నేర్చుకోవాలి, వెళ్ళాలి? నాకు 5 years రాదక్క, 7 years నుంచి నేను మంచి చేయడం స్టార్ట్ చేసావు. ఓకే. సో నీకు లాక్డౌన్లో 5 years అంతేనా? 4 to 5 years ఉండొచ్చు అంతేనా? సో అప్పుడు నువ్వు ఎందుకని అంటే ఫస్ట్ డాన్స్ చేయాలి అని మమ్మీ వాళ్ళు చెప్పారా? అంటే డాడీ ఒక స్టోరీ చెప్పారు కదా, జస్ట్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి బాడీ యాక్టివ్ అవుతుంది, కొంచెం వెయిట్ తగ్గుతాడేమో అని చెప్పేసి టీవీ పెట్టుకొని డ్యాన్స్ చేయమని చెప్పాము అంతే, జుంబా టైప్. అది కాకపోతే అబ్బాయికి కంప్లీట్ డ్యాన్స్ అంటే ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉండి తను కంప్లీట్ ఈ స్టైల్లోకి వచ్చాడు అని చెప్పారు కదా. సో అదంతా నిజమేనా? నిజమే అక్క. డాడీ టీవీలో సాంగ్ పెడుతుండే, నేను ఎగురుతుండే. 6 to 7 years వచ్చిన తర్వాత నాకు ప్యాషన్ అయిపోయింది మొత్తం, అదే డ్యాన్స్ చెయ్యాలి అని చెప్పేసి. ఫస్ట్ ఏ సాంగ్ చేసావు గుర్తుందా? గుర్తులేదు అక్క. ఫస్ట్ సాంగ్ గుర్తుకులేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి అనే ఐడియా ఎవరిది? మా డాడీ అక్క. డాడీ. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశారా? ఫస్ట్ యూట్యూబ్ అక్క. ఓకే. ఫస్ట్ యూట్యూబ్లో పెట్టి తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి. అచ్చా, అప్పుడు లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు యూట్యూబ్ ఉండే కదా, ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. టిక్ టాక్ పోయి అప్పుడప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయింది కదా. సో అప్పటి నుండి స్టార్ట్. ఫస్ట్ వైరల్ అయిన సాంగ్? ఫస్ట్ వైరల్ అయిన సాంగ్ అయ్యప్ప సాంగ్. అయ్యప్ప సాంగ్. ఇరుముడి కట్టు. ఇరుముడి కట్టు పాట తెలుసా? కొంచెం తెలుసు అంతే. కొంచెం తెలుసా? సరే, ఒక మంచి దేవుడి పాటతో స్టార్ట్ చేద్దామా? నీకు సాంగ్స్ కూడా పాడొచ్చు అని. అదని కాదు, ఏదన్నా దేవుడి పాట వచ్చా? శ్లోకాస్ కానీ ఏమన్నా వచ్చా? లేదక్క. ఏం రాదు, నేర్చుకోలే? నేను నేర్చుకోలే అక్క. ఇరుముడి కట్టు కూడా నేర్చుకోలే నువ్వు? ఇరుముడి కట్టు శబరిమలకే నీ అభిషేకం మణికంఠునికే. ఇరుముడి కట్టు శబరిమలకే నీ అభిషేకం మణికంఠునికే. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. సాంగ్ పాడుతూ కొరియోగ్రఫీ ఆలోచిస్తున్నావు కదా, స్టెప్స్ ఆలోచిస్తున్నావు కదా. నిజం చెప్పు, నీ బ్రెయిన్లో అదే తిరుగుతుంది కదా, బాడీ మూమెంట్ వస్తుంది మెల్లిమెల్లిగా, లోపల కాలు అటు ఇటు పోతుంది. ఓకే. సో డ్యాన్స్ అంటే ఇంత పిచ్చి కదా నీకు. ఓకే. ఇప్పుడు నీకు ఈ సాంగ్ 22 million వైరల్ అయింది, రైట్? చాలా మంది చూసారు, అందులో ఎంతోమంది హీరోస్ ఉండొచ్చు, హీరోయిన్స్ ఉండొచ్చు, డైరెక్టర్స్ ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు, క్రికెటర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా, అవునా? నీకు ఈ వీడియో నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఫస్ట్ మమ్మీ డాడీ దగ్గర నుండి, తర్వాత బయట వాళ్ళ దగ్గర నుండి నీకు హ్యాపీగా అనిపించిన కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా, ఏంటి అవి? హ్యాపీగా అనిపించిన కాంప్లిమెంట్, అందరూ ఆల్మోస్ట్ నేను గుర్తుపడతారు అక్క బయట. సూపర్. అందరూ ఆల్మోస్ట్ నేను గుర్తుపడతారు అక్క. ఆల్మోస్ట్ అందరు గుర్తుపడతారు. అదే ఆల్మోస్ట్ అందరూ నేను గుర్తుపడతారు అక్క. ఓకే. నెక్స్ట్, హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అందరూ గుర్తుపడతారు అనేది వేరే, అది కంప్లీట్. నీకు మెసేజెస్ కానీ లేదంటే కమెంట్స్ కానీ లేదంటే కాల్స్ చేసి చాలా బాగా చేశాడు అబ్బాయి అని ఇట్లా చెప్పడం కానీ? కాల్స్ ఏం రావక్క, ఓన్లీ కామెంట్. ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెడతారు, బయట కనబడితే హాయ్ హార్ట్ అంటుంది. ఓకే. నీకు సందీప్ కిషన్ గారు కామెంట్ చేశారు, రైట్? లైక్స్ కూడా కొట్టారు. ఇంకా ఎవరు? రణ్వీర్ సింగ్ స్టేటస్ పెట్టుకున్నాడు, స్టోరీ పెట్టుకున్నారా? ఓహో సూపర్. బాలీవుడ్కి కూడా వెళ్ళిపోయినావు అయితే. ఇంకా ఇంకా ఒక ఆమె పెట్టింది, ఒక హీరోయిన్ ఉంటుంది బాలీవుడ్, శ్రీలీల గారు కూడా కామెంట్ చేసిండ్రు. ఏ సాంగ్కి?
అదే డబ్బులు పడుతుంది మా చెల్లితో చేసిన. ఓహో! ఓకే. సూపర్బ్. ఇంకా బాలీవుడ్ హీరోయిన్ కూడా పెట్టారా? అది ఆమె పేరు గుర్తొస్తలే. ఓకే. ఓకే. సో, ఇంతమంది సెలబ్రిటీస్ నీకు మెసేజ్ పెట్టారు. రకుల్ ప్రీత్. రకుల్ ప్రీత్ మన తెలుగు హీరోయినే గదా! అవునా? ఆ! ఫస్ట్ తెలుగు హీరోయినే గదా రకుల్ ప్రీత్ సింగ్. అవునవును. హ్మ్. ఆమె సాంగ్ హిందీలో ఉండే. అప్పుడు హిందీలో కూడా చేశారు గదా! నేను ఏదో ఆమె హిందీ హీరోయిన్ అనుకున్నా. అయ్యో! ఓకే. ఓకే. మూవీస్ తక్కువ చూస్తావా? మూవీస్ తక్కువ చూస్తా అక్క. నేను ఎప్పుడు డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెడతా. డాన్స్ మీద ఎక్కువ పెడతావు. సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ అంతే. మూవీ స్టోరీతో మనకు సంబంధం లే. మూవీస్ యాక్చువల్గా మా డాడీ తీసుకెళ్ళారు. మా డాడీకి కూడా టైం ఉండదు యాక్చువల్గా, అందుకే. బిజీ ఉంటారు కాబట్టి సో ఇలా. ఓకే. సో ఇప్పుడు నువ్వు జనరల్గా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెయ్యాలి, రైట్? న్యూ సాంగ్స్ అన్నీ కూడా అప్డేట్లో ఉండాలి. ఇటు స్కూల్లో అంతా పర్ఫెక్ట్గానే ఉండాలి స్టడీస్ పరంగా చూసుకుంటే. అండ్ నీ డే రొటీన్ ఏదైతే ఉంటుందో నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి నీ పర్సనల్ వర్క్స్ కానీ గేమ్స్ కానీ టైం స్పెండ్ చేయడం పేరెంట్స్తో ఇదంతా మేనేజ్ చేయాలి. నీ డేని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎలా ప్లాన్ చేసుకుంటావు జనరల్గా? ఫస్ట్ మార్నింగ్ లేచినాక నేను టైం వేస్ట్ చేయకుండా బ్రష్ చేసుకుంటా అక్క. ఏ టైంకి లేస్తావు? 5:45. మార్నింగ్ 5:45. 15 మినిట్స్లో బ్రష్ అయిపోతుంది. 6 to 7 నేను చదువుకుంటా. 7 to 8 బాత్ చేస్తా, స్కూల్కి వెళ్తా, వచ్చినాక మళ్ళీ చదువుకుంటా. మళ్ళీ చదవడమే. ఏ టైంకి వస్తావు? 3 o'clock. 3 o'clock వచ్చేస్తావు. మళ్ళీ 3:30 వరకు అట్లా ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ తిని 4కి అట్లా స్టార్ట్ చేసిన 5 వరకు చదువుతావు. 5 తర్వాత స్లీపా? కాదు అక్క, 4 to 6 చదువుతా. 6 to 7:30 నేను డాన్స్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తావు ఏ రీల్స్ చేయాలి ఏంటి అనేది. మరి సాంగ్ సెలెక్షన్ అంతా ఇదంతా కూడా ఎవరు చేస్తారు? నువ్వే చేసుకుంటావా సాంగ్ సెలెక్షన్? కొన్ని సెలెక్షన్స్ నేను చేసుకుంటా. మా డాడీ కూడా కొన్నిసార్లు నా ఐడియాలో పంపిస్తాడు. ఓకే. సో అలా అంటే ఫోన్ యూస్ చేస్తావు నువ్వు జనరల్గా? రీల్స్ ఏం అప్డేట్స్ ఉన్నాయి ఏంటనే చూస్తావా? నీ రీల్స్ కూడా నువ్వు చెక్ చేసుకుంటావా? ఏదన్నా డాన్స్ మూమెంట్ ఏదైనా రాంగ్ చేశానా, ఏదన్నా మూమెంట్ కరెక్ట్గా చెయ్యలేదా అనేది నువ్వు చెక్ చేసుకుంటావా? అవునా? నీ రీల్స్ నువ్వు అలా నువ్వు చేసిన అన్ని రీల్స్లో కల్లా నీకు బాగా నచ్చింది ఏంటి? ఈ వైరల్ అయినవి కాకుండా బాగా నచ్చింది, అరే ఇది నేను చాలా బాగా చేశాను అని మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. బోనాల్ సాంగ్. ఆ స్టెప్స్ నేను ఒక్కనే కొరియోగ్రాఫ్ చేసుకున్నా, అది సూపర్ ఉండే. ఓకే. ఈ ఓన్ కొరియోగ్రఫీ చేసుకోవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అసలు ఇంత చిన్న ఏజ్లో? నేను వేరే వాళ్ళ పెద్ద పెద్ద డాన్సర్స్ నుంచి చూస్తా. సేమ్ స్టెప్స్ చేయరు, వేరే వేరే స్టెప్స్ చేస్తారు. ఓకే. అందుకే నేను కూడా వాళ్ళలాగానే ఎందుకు వేయాలి, నేను ఓన్గా వేసుకోవాలని నాకు థాట్ వచ్చింది. ఓకే. సూపర్. కానీ ఆ బీట్ని అర్థం చేసుకోవాలి కదా, ఆ సాంగ్తో పాటు బీట్ని మనం అర్థం చేసుకొని దాన్ని క్యాచ్ చేసుకొని వేస్తేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్నిసార్లు మనం అంత పర్ఫెక్ట్గా చేసినా కూడా కొన్ని స్టెప్స్ అనేవి సెట్ అవ్వవు. బట్ ఇప్పుడు నీకు ఇంత చిన్న ఏజ్లో ఇది సాధ్యమవుతుందంటే నిజంగా గ్రేట్ చిన్న, నీకు మంచి టాలెంట్ ఉంది. ఓకే. సో నువ్వు ఇప్పుడు నీ ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా జాబ్స్, రైట్? అందరూ ఎంప్లాయీసే. సో అంటే నువ్వు ఒక డిఫరెంట్ స్టైల్ని చూస్ చేసుకున్నావు ఇంత చిన్న ఏజ్లో. నీకు ఇప్పుడున్న ఈ జనరేషన్ని చూస్తుంటే నీకు జాబ్ చేయడం మంచిది అనిపిస్తుందా, లేదు జాబ్తో పాటు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా టాలెంట్ ఉండి మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, లేదంటే ఇంకో 10 మందిని డాన్సర్స్ని రెడీ చేయాలి, అలా అసలు నీకు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ మొత్తం? అంటే నేను ఏమవుదాం అనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఏమన్నా మంచి జాబ్ కొట్టాలని నాది. అవునా? ఇంకోటి నేను డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని కూడా నాకు ఉంది. మరి రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? ఏముందక్క, పొద్దున్న ఆఫీస్కి పోయి సాయంత్రం స్టూడియోకి ఓపెన్ చేయాలి అంతే. స్టూడియో ఓపెన్ చేసినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ స్కూల్ ఓపెన్ చేసినావు అనుకుందాం, మరి పిల్లలందరూ కూడా ఈవినింగ్ టైంలో రారుగా. నీ జాబ్ అయిపోయేసరికి 6-7 అవుతుంది నువ్వు ఇంటికి వచ్చేసరికి. నేను ఫాస్ట్గా చేసేసుకుంటా, అంటే 5 o'clock వరకే.
అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? కంపెనీ వాళ్ళు ఊరుకోరుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ జాబ్ చేస్తున్నారు కదా, డాడీ ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికైనా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే కంటే ముందు, డాడీ మొత్తం డే అంతా కూడా ఇప్పుడు ఇక్కడికి ఇంటర్వ్యూకి రావాలంటే పాపం ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని లీవ్ పెట్టడానికి ఛాన్స్ లేదు, రైట్? సో ఇలా స్కెడ్యూల్ చేసుకొని వస్తేనే ఇంత టైట్ స్కెడ్యూల్స్ అవుతున్నాయి కదా. సో మరి నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు రెండింటిని? ఏది ఎక్కువ ఇష్టం నీకు, జాబా డాన్సా? డాన్స్ అక్క. డాన్స్, కన్ఫర్మ్ జాబ్, డాన్స్. సూపర్. ఎందుకు అంటే జాబ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కొన్నిసార్లు ప్రెషర్ కూడా అవుతుంది నీకు. దాంతోపాటు డాన్స్ని ఎప్పుడు కూడా క్విట్ చేయకు. డాన్స్లో కూడా లైఫ్ మంచిగా సెటిల్ చేసుకున్నావు. నీలాంటి వాళ్ళని వందల మందిని, వేల మందిని తయారు చేయొచ్చు కదా, అవునా? ఇప్పుడున్న డాన్స్ స్కూల్స్లో జనరల్గా కొంతమంది ఎక్కువ ఫీజులు తీసుకుంటారు, అవునా? మనం కూడా అంతే ఇప్పుడు పే చేసి వెళ్తున్నాం. పాపం చాలా మంది పూర్ పీపుల్ ఏమవుతుంది, వాళ్ళకి నేర్చుకోవాలని ఉన్నా కూడా డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళ టాలెంట్ అక్కడే ఆగిపోతుంది. అలాంటి వాళ్ళకి 100 మందికి మనం హెల్ప్ చేయొచ్చు. అప్పుడు డాడీ పేరు ఇంకా 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 పెరిగిద్దిగా కదా. సో అప్పుడు డాన్స్ నువ్వు చూస్ చేసుకోవడం అనేది చాలా బాగుంది, కానీ స్టడీస్ని క్విట్ చేయకూడదు, రైట్? ఓకే. సో నీకు ఏ హీరో అంటే ఇష్టం? మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకు? ఆయన డైలాగ్స్ బాగుంటాయి, ప్లస్ ఆయన వాయిస్ కూడా మొత్తం దద్దరిల్లిపోతుంది మొత్తం, అవునా? అందుకే. ఏ సినిమా బాగా ఇష్టం? నేను చిరంజీవి డైలాగ్స్ జస్ట్ రిలీజ్ అయిన తర్వాత షార్ట్ డైలాగ్స్ వస్తాయి అంతే. అంతే. మూవీస్ అసలు చూడలే ఇప్పటివరకు? ఒక్క మూవీ చూడలే? ఒక్క మూవీ జస్ట్ ఒక ట్రైలర్ చూసిన పిచ్చగాడిది. టీవీలో కూడా ఇప్పటివరకు ఒక్క సినిమా చూడలే? నిజంగానా? టీవీ చూడవా అసలు నువ్వు? టీవీ నేను డాన్స్ చూస్తా, ప్లస్ నాకు ఎప్పుడైనా బోర్ కొడితే క్రికెట్ చూసుకుంటా అంతే. మూవీస్ చూడవు? ఓకే. చిరంజీవి గారి డైలాగ్స్ అంటే ఇష్టం, దద్దురిల్లిపోతాయి మొత్తం డైలాగ్స్ అన్ని. ఒక్క డైలాగ్ చెప్దామా మరి? అర్థం తీసుకుంటా. పెట్టుకో. డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని అంటే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఓకే. మరి బాలయ్య బాబు గారిది కూడా చెప్పాలిగా. బాలయ్య బాబు నాకు తెలియదు. ఏమి రావా బాలయ్య బాబు గారు? ఓకే. ఇంకెవరి వచ్చు? ఇంకా చిరంజీవిది ఒక డైలాగ్ బాగుంటుంది. చెప్పు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసిన తట్టుకోరా గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిట్టుకు వెళ్ళి మీద ఎంటుకంతా పీక్ అవతల పడేస్తా. నేనేనా ధైర్యం, ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకునేది సాధించే వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళ ఇచ్చే రోజు వస్తుందని. ఓకే, సూపర్. ఇంకొక డైలాగ్ ఉంటుంది తెలుసా? ఇందిరా మూవీ. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నవ్వకుండా చెప్పొద్దు, అది సీరియస్గా చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే అక్క, నేను ఒక సాంగ్ పాడవచ్చా? పాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాగకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాగకై. నిన్ను కానలేక ముసురుకోక. అంతే. ఎవరు నేర్పించారు? నేను జనరల్గా యూట్యూబ్ చూస్తా డాన్స్ వీడియోస్, అప్పుడు స్క్రోల్ అవుతుంటే వస్తుంది. ఓకే. సో ఏది చూసినా డాన్స్ కోసమే. అట్లా పట్టేస్తావా చిటికలో స్టెప్స్ అన్నీ కూడా? గుర్తుపెట్టుకుంటా అక్క. ఎంత ఒక సాంగ్ మొత్తం కూడా నువ్వు కొరియోగ్రఫీ చేసుకోగలుగుతావు అయితే చేస్తా, కానీ కొంచెం టైం పడుతుంది. ఎంత అంటే ఒక 1 day 2 days అట్లా పడుతుందా? అంటే టైం ఒక 5 hours పడుతుంది. 5 hours మొత్తం సాంగ్ అంతా కొరియోగ్రఫీ చేసుకుంటా? అర్థమైతే ఈజీ. ఫస్ట్ లిరిక్స్ గుర్తుపెట్టుకుంటావా? లిరిక్స్ ఫస్ట్ ఒక 1-2 hours ప్రాక్టీస్ చేసుకుంటా. దాని తర్వాత 3-5 hours డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటావు. తర్వాత వెళ్ళి డాడీకి చెప్తావు, డాడీ ఓకే రెడీ ఇంకా చేద్దాం వీడియోస్ అని. ఎలా అంటే ఎవ్రీడే చేస్తారా లేదంటే ఓన్లీ వీకెండ్సా? ఫస్ట్ వీకెండ్స్ చేసి రీల్స్ పెట్టుకుంటాం అక్క. మా డాడీ మొత్తం బిజీ షెడ్యూల్, ఎప్పుడు టూరింగ్ జాబే, అందుకే పోస్ట్ చేయకుంటే
ఓకే, ఎవ్రీడే మార్నింగ్ ఒకటి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీల్ పోస్ట్ చేస్తూ వెళ్తారు. ఓకే, మమ్మీ ఎలా సపోర్ట్ చేస్తారు మరి? మా మమ్మీ హౌస్ వైఫ్. మేజర్గా మా మమ్మీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సరే. అయితే ఈ డ్యాన్స్ ఇదంతా కూడా నీకు ఇష్టం కాబట్టి దీని గురించి అందరు నీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ నువ్వు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇంకా ఏమొచ్చు ప్రజుకి? డ్యాన్స్ కాకుండా, సింగింగ్ కాకుండా ఇంకేమొచ్చు? యాక్టింగ్ కాకుండా యాక్టింగ్, ఇంకోటి క్రికెట్ కూడా. క్రికెట్ బాగా ఇష్టమా? ఎవరి ఇష్టం క్రికెట్లో? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గారు ఇష్టం. రీసెంట్గా చూసినావా మరి? రీసెంట్గా మ్యాచ్ చూసినావా? విన్ అయ్యారుగా. విన్ అయ్యారు ఇండియా. చూసావా? నేను ఫుల్ మ్యాచ్ చూడను, హైలైట్స్ అంతే. హాట్స్టార్కి వెళ్ళి హైలైట్స్ చూస్తావా? అంతే. ఓహో, ఆ మ్యాచ్ అయిపోయినాక నెక్స్ట్ డే హైలైట్స్ చూస్తా. ఓకే ఓకే, అది కూడా షార్ట్ కటే. ఏదే ఫుల్గా చూడవు. మా చెల్లె నన్ను చూడనియదు. ఓకే, ఎప్పుడు ఆమె చిన్నపిల్ల అని మా పేరెంట్స్ కూడా వదిలే అంటారు. అయ్యయ్యో, కాంప్రమైజ్ అయిపోతావు కదా. ఓకే, ఎప్పుడైనా కొట్టారా ఇంట్లో నిన్ను కానీ చెల్లిని కానీ మమ్మీ డాడీ? అట్లేం కొట్టరు అక్క. ఓకే, నేను ఓన్లీ చదవకపోతే మంచి మార్క్స్ రాకపోతే కొడతారు. ఇప్పుడు నాకు స్టడీస్లో ఎలాంటి మార్పు లేదు, మంచిగా ఉంది, బాగానే ఉంది. చెల్లిని కొడతారా మరి? చెల్లిని మా మమ్మీ కొడుతుంది. కొడుతుందా? మా డాడీ చెల్లిని కొడుతుంటే నువ్వెందుకు కొడుతున్నావు, ఆమె ఏం తప్పు చేసిందని డాడీ తిడతారా? ఓకే, మమ్మీ నేను ఒక పార్టీ, డాడీ చెల్లి ఒక పార్టీ. ఓహో, సూపర్. సరే, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం బాగా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ తెలుసా? ఎట్లా చేస్తారో మరి? తెలియదు. నేర్చుకోవాలనుకోలే ఎప్పుడైనా మమ్మీకి డాడీకి కుక్ చేద్దాం ఫ్యూచర్లో చేస్తా. ఫ్యూచర్లో కన్ఫర్మ్. ఓకే, మమ్మీ చేసే వంటల్లో నీకు ఫేవరెట్ ఏంటి? నాకు ఫేవరెట్ పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చేయరా? మమ్మీ అంటే కొన్నిసార్లు మంచి చేయదు. పన్నీర్ బిర్యానీ మంచి చేస్తే నాకు నచ్చుతుంది, అందుకే. కొన్నిసార్లు మంచిగా చేయరంట అమ్మ, మీ అబ్బాయి చెప్తున్నాడు. ఓకే, ఇంకేం కంప్లైంట్స్ ఉన్నాయి మమ్మీ డాడీ మీద? నాకేం లేదు అక్కడ. ఏం కంప్లైంట్స్ లేవు, అడ్జస్ట్ అయిపోతావా అన్నింటికి? ఓకే, సరే. ఈ స్టడీస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కాసేపు ఈ జనరేషన్లో అంటే ఇప్పుడున్న సొసైటీలో కొన్ని చేంజెస్ జరగాలి అంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలి స్టడీస్ ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా, లేదంటే ఏదైనా మార్పులు రావాలి, ఒకవేళ నీకు కనుక ఏదైనా ఛాన్స్ వస్తే అన్నీ చేంజ్ చేయడానికి సిస్టమ్ని ఏం చేంజ్ చేస్తావు? ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వల్గారిటీ అవన్నీ తీసేయాలక్క. ఓకే, దానివల్ల కొన్ని పిల్లలు చూసి చెడిపోతున్నారు. ఓకే, ఎలా ఈ మధ్య అంటే నీకు హర్టింగ్గా అనిపించిన నీ విషయంలో కాకపోయినా జనరల్గా వల్గారిటీ అని పెద్ద వర్డ్ యూజ్ చేసావు కదా, సో అంటే ఏ టైప్ ఆఫ్ వల్గారిటీ నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసావు? నన్ను వేస్ట్ ఫెయిల్ అంటారు, ఇంకో గలీష్ మాటలు కూడా అంటారు, కానీ చెప్పలేను, ఐ కాంట్ టెల్. ఓకే, సో నిన్ను తిడుతున్నారు పర్సనల్గా. మన విషయం పక్కన పెడదాం కాసేపు, నన్ను తిట్టడం కానీ మన ఫ్యామిలీని కానీ ఇది పక్కన పెడదాం. జనరల్గా చాలా జరుగుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా వల్గర్ కంటెంట్ వల్ల చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు. సో ఫస్ట్ నీకు యాక్షన్ వస్తే ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేస్తావా? ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయను. ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెడతా. రూల్స్ పెడతావా? రూల్స్ పెడతా. ఏంటి అవి? అవన్నీ గలీజ్ వీడియోస్ అవన్నీ పెడితే మీ అకౌంట్స్ని డిలీట్ చేసేస్తా. ఓకే, డైరెక్ట్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది వల్గారిటీ వన్ మెసేజ్ కూడా వచ్చినా కూడా. ఓకే, ఇన్స్టాగ్రామ్ పరంగా అలా అబ్జర్వ్ చేసావు, చాలా మంది పిల్లలు కూడా దానికి ఎఫెక్ట్ అవుతున్నారు. నువ్వు చూసుంటావు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ చూస్తున్నప్పుడు చాలా రకాలుగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే కూడా చాలా. నేనేం ఇన్స్టాగ్రామ్ అట్లా కూడా నేను ఓన్లీ చూస్తే యూట్యూబ్ చూస్తావు. ఓకే, సో మనకి ఇన్స్టాగ్రామ్లో ఇలా జరుగుతుందని ఎలా తెలిసింది? వేరే వాళ్ళు యూట్యూబ్లో మెసేజ్ పెడుతుంది దిస్ వేస్ట్ ఇన్స్టాగ్రామ్ అని. ఓకే, చూస్తా, అలా చూసి పెడతావు. ఓకే, దీని పరంగా చేంజెస్ తీసుకొద్దాం. నెక్స్ట్ ఇంకా ఏంటి? నువ్వు కనుక సీఎం అయినవి ఈ రోజుకి నువ్వే సీఎం. ఓకే, ఈ సొసైటీ మొత్తంని కూడా ఈ సిస్టమ్ని కొన్ని చేంజెస్ తీసుకురావాలి.
మీలాంటి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్కి హెల్ప్ అవ్వాలి. ఇప్పుడు మా జనరేషన్స్లో మేము చేయలేంది నువ్వు ఏదైనా చేయగలవు, ఈ సొసైటీని ఇంకా మంచిగా అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్గా చేయగలం అని అనిపిస్తుంది కదా. అలాంటి సిస్టమ్ నీ చేతిలో వన్ డే ఉంటే ఇంకేం చేంజెస్ తీసుకొస్తావు? కమింగ్ టు స్టడీస్, ఓన్లీ టీచర్స్ బుక్ నాలెడ్జ్ నేర్పిస్తారు. లైక్ ఇప్పుడు హార్ట్స్ క్వశ్చన్స్, హై ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, వాళ్ళు దానికి క్వశ్చన్స్ చెప్పరు, జస్ట్ ఆన్సర్స్ చెప్పరు, ఓన్లీ క్వశ్చన్స్ రాసేయమంటారు. మనకి ఎట్లా అర్థమవుతుంది? అవును. సో ఇంకా నాలెడ్జ్ అనేది పెంచాలి. ఓకే, ఇంకేం లేదు. ఎడ్యుకేషన్ పరంగా చేంజ్ చేస్తాం. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ వల్గారిటీ ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్ అని కాదు, ఎక్కడైనా సరే ఇంకా ఆ వల్గారిటీ అనేది. ఓకే, ఇప్పుడు చాలామంది, నువ్వు అబ్బాయివి కదా, సో చాలామంది చిన్నపిల్లల పట్ల అటాక్స్ జరుగుతున్నాయి, ఆడపిల్లల పట్ల. చూస్తున్నావా? ఎప్పుడైనా న్యూస్ చూస్తావా? ఎప్పుడైనా చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు కదా, ఆ న్యూస్ చూస్తున్నావా? ఈ మధ్య వింటున్నావా? డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు అమ్మాయిలతో ఇలా ఉండాలి, నీ ఫ్రెండ్స్తో అబ్బాయిలతో ఇలా బిహేవ్ చేయాలి, స్కూల్లో కానీ ఇంట్లో కానీ నీకు చెప్తూ ఉంటారా ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా ఒక అదర్ పర్సన్తో మనం ఎలా ఉండాలి, దట్ ఒక ఫీమేల్తో అంటే ఒక అమ్మాయితో ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉంటారా? ఏం చెప్పారు? అంటే బ్యాడ్ టచ్ చేయద్దు అట్లా నేర్పించారా? నువ్వు జనరల్గా మళ్ళీ మీ చెల్లికి వెళ్ళి చెప్తావా ఇలా ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే నువ్వు వచ్చి నాకు చెప్పు అని? అలా చెప్తావా? కంపల్సరీ చెప్తా. ఓకే, చెల్లి వింటుందా మరి మాట? అంటే నేను కొన్నిసార్లు వింటది, కానీ కేర్ చేస్తావు నువ్వు నీ పరంగా. ఓకే, సో ఇలాంటివి బయట జరుగుతున్నాయి కదా, ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందా ఈ సిస్టమ్ పైన, ఈ సొసైటీ పైన కోపం ఎప్పుడైనా వచ్చిందా? ఇలా ఎందుకు చేస్తున్నారు? అవునా? ఎందుకు? ఏం బాధేసిందా? ఏమనిపించింది? మనకంటే చిన్న పిల్లలు వేరే వాళ్ళు చంపేస్తున్నంటే ఎంత బాగుంటుంది అక్క. అవును. ఓకే, సో వీటన్నింటినీ కూడా చేంజ్ చేస్తావు వన్ డే నీకు ఛాన్స్ వస్తే. డెఫినెట్గా ఆ వన్ డే నీకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకా నీకు ఎలాంటి, అంటే ఇప్పుడు డ్యాన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా, ఫోక్ ఉంది, క్లాసికల్ ఉంది, అవునా, వెస్టర్న్స్, ఇలా రకరకాలే ఉన్నాయి కదా, సో ఇవన్నీ తెలుసా నీకు? క్లాసికల్ తెలుసు. అంటే డ్యాన్స్ అంటున్నావా అక్క? లేకపోతే డ్యాన్స్? నాకు క్లాసికల్ వచ్చు, వెస్టర్న్ వచ్చు అంతే. క్లాసికల్, వెస్టర్న్ వచ్చు. ఇంకేం క్లాసికల్లో అంటే ఏంటి? భరతనాట్యం, కూచిపూడి? క్లాసికల్ నేను ఎక్కువ క్లాసికల్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను అక్క. నాకు అసలు ఓన్లీ ఈ మూవీ సాంగ్స్, వెస్టర్న్స్ ఇవన్నీ ఇష్టం, ఫోక్ చేస్తావు. క్లాసికల్ కొన్నిసార్లు చేస్తాను, మైండ్ బాగుంది అంటే సాంగ్ బాగుంటే చేస్తా. నీ సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. చెప్పానా నీకు ఎవరైనా? చెప్పలేక. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే సాంగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి, ఓల్డ్ స్టైల్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నావు. అండ్ అవి నీకు చాలా బాగా సెట్ అవుతున్నాయి కూడా. ఓకే, మరి మూవీలో ఛాన్స్ వస్తే వెళ్తావా, చేస్తావా? వెళ్తావు కన్ఫామ్. ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నావు? నాకెందుకు 3 హీరోస్ ఉన్నారు. అవునా? ఎవరు? మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్. ఎందుకు 3 డాన్స్ బాగా చేస్తారనా? డాన్స్ బాగా చేస్తారని కాదు, అంతే, నాకు నచ్చుతారు అంతే. ఎట్లా వాళ్ళు నచ్చుతారు అంతే, వాళ్ళతో చెయ్యాలి వర్క్. హీరోయిన్స్? నాకు ఇద్దరే ఇష్టం. ఎవరు? రష్మిక, ఇంకా తమన్నా. రష్మిక గారు, తమన్నా గారు. ఓహో, వాళ్ళతో కూడా వర్క్ చేయాలనుకుంటున్నా. ఇంకోటి శ్రీలీల కూడా ఇష్టం. శ్రీలీల గారు కూడా ఇష్టం. డాన్స్ బాగుంటుంది. ఇంకెవరిది బాగుంటుంది డాన్స్? సాయి పల్లవి. ఇంకా అంతే అక్క. అంతే. ఓకే, మాస్టర్ ఉన్నారు కదా నీకు, ఇప్పుడు నువ్వు ఒక స్టూడియోలో జాయిన్ అయ్యావు కాబట్టి ఆ మాస్టర్ గురించి చెప్పు నాకు. ఎలా నేర్పిస్తారు, నీతో ఎలా ఉంటారు? మరి మన గురువు కదా ఆయన, గురువు గురించి మాట్లాడుకోవాలి ఎక్కడ వెళ్ళినా సరే. ఎందుకంటే మన ఓన్ టాలెంట్ ఎంత ఉన్నా కూడా మనకి ఎంతో కొంత వాళ్ళు సహాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు కదా. సో మరి మాస్టర్ గురించి కూడా చెప్పాలిగా ఇంటర్వ్యూలో. మా మాస్టర్ పేరు ప్రవీణ్ కొరియోగ్రాఫర్. ఓకే, ప్రవీణ్ కొరియోగ్రాఫర్ సార్. ఆయనకు చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి, ఒక ఫోక్ సాంగ్ అట్లా. ఓకే, ఫోక్ సాంగ్లో లీడ్ క్యారెక్టర్ అయినా. ఓ సూపర్. ఇంకోటి D9లో కూడా కొరియోగ్రాఫర్గా చేశాడు. ఓహో సూపర్. మరి నువ్వెప్పుడు డీకి ట్రై చేయలేదా? మాస్టర్ చెప్పలేదా డీకి ట్రై చేయమని? నేను ట్రై చేశాక, కానీ వాళ్ళకి ఛాన్స్ ఇయ్యలా? ఎందుకు? ఇంత మంచి డాన్సర్వి నువ్వు, టాలెంట్ పెట్టుకొని ఎందుకు ఇయ్యరు? ఒకసారి కెమెరాని చూసి వాళ్ళందరికీ చెప్దాం, ఓకేనా? ఈ కెమెరాని చూసి
డి వాళ్ళకి చెప్పు నార్మల్గా నేను డ్యాన్స్ నేను ఆల్రెడీ రీల్స్ చేస్తున్నా అండి, నాకు బాగా వైరల్ అయినాయి. సో ఏదైనా చిల్డ్రన్స్ది ఉంటుంది కదా షోస్, అలాంటిది ఏదైనా ఉంటే నాకు ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఈ కెమెరాని చూసి చెప్పు, వాళ్ళు చూస్తే నీకు ఛాన్స్ ఇస్తారు. నమస్కారం, నా పేరు ప్రజ్వరెడ్డి. నేను ఒక డాన్సర్, ఇంకో కొరియోగ్రాఫ్ చేసుకుంటా డ్యాన్స్. నేను డి షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి సపోర్ట్ వస్తుంది. ఏమన్నా చిల్డ్రన్ షోస్ వస్తే మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తారా ప్లీజ్? ఎస్, అంతే సింపుల్. వాళ్ళు ఎవరైనా చూసారనుకో అప్పుడు ఆపర్చునిటీ వస్తే మంచిదేగా. ఓకే ఓకే, ఇంకేం చెప్పాలనుకుంటున్నావు ఈ ఇంటర్వ్యూ ద్వారా? అమ్మకి కానీ నాన్నకి కానీ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావా? మెయిన్గా మా మమ్మీ మా డాడీకి. అవునా, మరి థ్యాంక్స్ చెప్పాలిగా, మరి చెప్పు. మమ్మీ డాడీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ కరేజ్. అంతేనా? లవ్ యూ మమ్మీ డాడీ. లవ్ యూ మమ్మీ డాడీ. మరి చెల్లి? అండ్ లవ్ యూ సిస్టర్ ఆల్సో. అదే చెప్దాం అనుకున్నా. నేను అనేసానా? ఓకే, సో మా కోసం నువ్వు ఇప్పుడు చేస్తా. ఏ సాంగ్ చేస్తావు? శ్రీశాంత్ మాస్టరు బుజ్జి బుజ్జి మరదలో అని ఒక సాంగ్ వచ్చింది, అది నేను చేయాలక్క. ఓకే డన్. ఓకే, ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది నీకు? ఇంటర్వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది అక్క. బాగా అనిపించిందా? మళ్ళీ వస్తావుగా పిలిచినప్పుడు? ఈసారి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక కప్ తీసుకొని రావాలి. ఏదైనా షోలో సక్సెస్ అయ్యి కప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోవాలి. ఓకే, ఇంకా సొసైటీ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇంకా చెల్లికి అన్నీ చెప్పాలి. ఓకే, బయట అమ్మాయిలకి కూడా అన్నీ చెప్పాలి. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి అని ఎవరైనా హెల్ప్ కోసం వస్తే చెప్పాలి. ఓకేనా? ఓకే అక్క, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకే, చూసారు కదా మన ప్రజ్వరెడ్డి ఇంటర్వ్యూ అయితే. బాబు 8 years కదా నాన్న నీకు? 8 or 9? 8.5. 8 నుంచి 9 పడ్డా అక్క. ఓకే, సో బాబు 9 years అనుకోవచ్చు అండి బాబు. ఈ ఏజ్లోనే మనం నార్మల్గా డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకొని రీల్స్ చేయడం ఒక ఎత్తు అయితే, తను ఓన్ కొరియోగ్రఫీ చేసుకుంటున్నాడు. అండ్ వాళ్ళ మాస్టర్ ప్రవీణ్ మాస్టర్ కదా, సో ప్రవీణ్ మాస్టర్ కూడా చాలా వీడియోస్కి కొరియోగ్రఫీ బై అని చెప్పేసి ప్రజ్వరెడ్డి అని చెప్పేసి మెన్షన్ కూడా చేశారు. చాలా వీడియోస్ తనే కొరియోగ్రఫీ చేసుకొని నెక్స్ట్ డే దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వైరల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి. మల్టిపుల్ ఫిలిం ఇండస్ట్రీ నుండి హీరోయిన్స్ కూడా మల్టిపుల్ మెంబర్స్ తనకి పర్సనల్గా కమెంట్స్ అండ్ మెసేజ్ చేయడం కూడా జరిగింది. సో అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్కి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఏదో ఒక ఛాన్స్ డి షో వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక అది ఏ ఛానల్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదండి. సో ఆ అబ్బాయికి ఛాన్స్ ఇవ్వాలని ప్లస్ టీవీ నుండి మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ ఏ సహాయమైనా కావాలి నీకు అన్నా మేము చేస్తాము, నేను చేస్తాను. ఓకే, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను నంబర్ పంపిస్తాను. ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక చూద్దాం. ఓకే, అండ్ తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వండి. ఇఫ్ మీకు నచ్చితే కనుక మీ నియర్ బై ఉన్న ఏదైనా ఆపర్చునిటీ ఉంది అంటే కనుక వాళ్ళకి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.